అన్నా, రెక్టార్ స్కేల్ మీద 6 భూకంపం అంటే అంత ప్రమాదమా? కొద్దిగా ఓపిక పట్టు, అది చూడాలనుందా? అది మన ఆంధ్రాలోనే. భూమి కొద్దిగా ఒళ్ళు జలధరించిందంటే చాలు, అది ఆ బీభత్సం నువ్వు చూడొచ్చు. అవునా? మన ఊళ్ళో 50 ఏళ్లకు పైబడిన ఇల్లున్నాయి కదా, అవన్నీ పడిపోతాయా అన్నా? ఒరే వెర్రి సన్నాసి, ఆ పాతిళ్ళైనా ఇంకా కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి. మరి ఎలాంటి ఇల్లు కూలిపోతాయి అంటావు? మన జగనిల్లు. అన్నా, 6 నెలల ముందు కట్టిన జగనిల్లు కూలిపోతాయా? అన్నా, జోక్ చేస్తున్నావు కదూ? అరే, ఆ ఇళ్ళను ఎప్పుడైనా పరీక్షగా చూసావా? కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా పునాదులు లేకుండా కట్టిస్తున్నారు. ఈ జనాల్ని వెర్రివాళ్ళం చేసి అలాంటి ఇల్లు కట్టిస్తున్నారు. అవునన్నా, నేను చూశాను. సరైన సిమెంటు లేదు, సరైన ఇసుక లేదు, నాణ్యత గల ఇటుకలు లేవు. అది కూడా 36 బస్తాల సిమెంట్ మాత్రమే ఇస్తారంట. ఈ మధ్యనే నా ఇంట్లో 36 బస్తాల సిమెంట్ పెట్టి బాత్రూమ్ కట్టించుకున్నానన్నా. అంటే ఇప్పుడు అర్థమైందా? ఏ చిన్నపాటి భూకంపం వచ్చినా ఆ ఇళ్ళన్నీ పేక మెడల్లా కూలిపోతాయి. అట్లుంటది జగన్ ప్రభుత్వంతోని. అదేంటన్నా, మళ్ళీ జగన్ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వమే వస్తుందంటున్నారు. ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కాదురా. చంద్రబాబు నాయుడు కట్టించిన పక్కా ఇళ్ళను చూశారు, ఈ జగన్ కట్టించిన ఈ పేక మెడ లాంటి ఇల్లు చూశారు. ఎవరిని గెలిపించాలో జనం ఫిక్స్ అయిపోయారు. మరి ఆ నాయకుడు ఏంటన్నా 175కి 175 సీట్లు వస్తాయంటున్నాడు. ఊరి వెర్రినాగన్నా, అతను చాలా క్లారిటీతో ఉన్నాడు. 175కు 175 సీట్లంటే 1 కానీ 7 కానీ 5 కానీ సీట్లు గెలుస్తారని దాని అర్థం. బెంగళూరు ప్యాలెస్ రెడీ చేసుకుంటున్నాడు. ఓడిపోతే వెళ్ళి ఉండాలి కదా. చంద్రబాబు కూటమినే గెలిపించండి. జగన్ ఓడిపోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మాయమాటలతో, దౌర్జన్యాలతో, దొంగ నాటకాలతో ఎల్లప్పుడూ ప్రజల్ని మోసం చేయలేడు కాబట్టి జగన్ ఓడిపోతున్నాడు.